వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. మనం ఒకసారి లాస్ట్ 2-3 ఇయర్స్ పరిణామాలను మనం ఎస్ఆర్ఎం సంబంధించిన కౌన్సిలింగ్ డేటా పరిశీలిస్తే ఏ ర్యాంక్ వరకు ఏ బ్రాంచ్లో రావచ్చని మనం ఒకసారి కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే కేటీఆర్ క్యాంపస్ సంబంధించి సిఎస్సి అయితే 2000 లోపు, సిఎస్సి అలైడ్ బ్రాంచెస్ ఏవైనా 8000 లోపు వచ్చే అవకాశం ఉంది. ఈసీకి సంబంధించి 12,000 లోపు వచ్చిన వరకు వచ్చే అవకాశం ఉంది. రిమైనింగ్ బ్రాంచెస్ 15,000 లోపు. రామాపురం అండ్ వడాలపల్లి బ్రాంచెస్లో చూసినట్లయితే సిఎస్సి 10,000 లోపు, అలైడ్ బ్రాంచెస్ 15,000 లోపు, ఈసీ 18,000 లోపు, రిమైనింగ్ బ్రాంచెస్ 20,000 లోపు వచ్చే అవకాశం ఉంది. తర్వాత అమరావతి బ్రాంచెస్ చూసిన 20,000 లోపు, సిఎస్సి అలైడ్ బ్రాంచెస్ 25,000 లోపు, ఈసీ 35,000 లోపు, రిమైనింగ్ బ్రాంచెస్ 35,000 to 40,000 వరకు వచ్చే అవకాశం ఉంది. తర్వాత రిమైనింగ్ బ్రాంచెస్ గజియాబాద్, ట్రిచి, సోనాపేటకి సంబంధించి సిఎస్సి అయితే 30,000 వరకు, సిఎస్సి అలైడ్ అయితే 35 to 40 వరకు, ఈసీ అయితే 40 to 50, రిమైనింగ్ బ్రాంచెస్ 50 అబవ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది మనం ఎక్స్పెక్టేషన్ కట్ ఆఫ్ మాత్రమే, పూర్తిగా దీనిపై డిపెండ్ అవ్వద్దు. కాకపోతే లాస్ట్ 4 ఇయర్స్ సర్వేని బట్టి మనం మీ ముందు ఉంచడం జరిగింది. కానీ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఒకే ఒక్క బ్రాంచ్, ఒకే ఒక్క ఇన్స్టిట్యూషన్ మాత్రమే పెట్టాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.